వారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి. ఖజానా ఖాళీ అయిందని. పరిష్కారం ఏమిటి అని రాజుగారు అడిగితే, కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు మంత్రి ఇద్దరు మారువేషాల్లో బయలుదేరారు. పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేద తీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దాం అనుకున్నారు. గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికి వెళ్లారు. అక్కడ గ్రామాధికారి కూతురి పెళ్లి జరుగుతున్నది. పట్టుమని 100 మంది అతిథులు కూడా లేరు. అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్లి చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్తులని విచారించారు.